10 ఏళ్ల బీజేపీ బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదని తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకులు కోదండరాం అన్నారు. దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. బీజేపీ నిరుద్యోగుల శాతాన్ని పెంచిందని, దేశ సంపదలను మిలీనియర్లకు అప్పజెప్పిందని ఆరోపించారు. హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో పూర్తి చేయాల్సిందిగా హరీష్ రావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నా, కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించమని అందరినీ కోరుతా ఉన్నా. మేము ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం లేకపోలేదు. 10 సంవత్సరాలుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి బీజేపీ పాలన చాలా సమస్యలను తీసుకొచ్చింది. ఇదివరకెన్నడూ భారతదేశంలో లేనటువంటి రీతిలో ఇక్కడ ఇవాళ తీవ్రమైన ఆర్థిక సామాజిక సమస్యలు ఉత్పన్నమైనవి. మొట్టమొదటి సమస్య ఎక్కడున్నదంటే దేశంలో అసమానతలు పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక 80 మంది బిలియనియర్స్ ఉన్న ఈ దేశంలో వారి సంఖ్య 162కు పెరిగింది. ఈ బిలియనియర్లు విశేషంగా దేశ సంపదను అనుభవిస్తున్నారు. జాతీయ ఆదాయంలో వారు 25%, జాతీయ సంపదలో 40% వాళ్ళు అనుభవిస్తున్నారు. అట్టడుగున ఉన్నటువంటి 50% మంది ప్రజలు 6.5% ఆదాయాన్ని, 15% సంపదను మాత్రమే అనుభవిస్తున్నారు.